బాపట్ల జిల్లాలో అధికారుల దాడులతో ఎన్నికల వేళ హీట్ మొదలైంది. కావూరిపాలెం గ్రామంలో రాయల్ మెరైన్ రొయ్యల ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టారు. స్థానిక పోలీసులతో కలిసి నిర్వహించిన దాడిలో 56 లక్షల రూపాయల నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాయల్ మెరైన్ ఫ్యాక్టరీ బాపట్ల టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మకు చెందిందిగా గుర్తించారు. మేనేజింగ్ డైరెక్టర్ కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ చూస్తున్నాం. మాకు ఏంటంటే రాయల్ మెరైన్ అనే కంపెనీకి సంబంధించిన అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అక్కడ ఏంటంటే ఆఫ్టర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ క్యాష్ మూవ్మెంట్ అనేది సస్పీషియస్గా జరుగుతుంది. నార్మల్గా కార్లో 4 వీలర్లో కానీ దీంట్లో కానీ ఒక కంటైనర్లు వస్తుందనే దాని మీద ఇక్కడ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఎఫ్ఎస్టీ టీము వచ్చారు, ఎంక్వైరీ చేశారు. కంపెనీకి సంబంధించినటువంటి ఒక టెర్మినల్ దీనికి సంబంధించిన క్యాష్ మూవ్మెంట్ అవుతుందన్నటువంటి దాంతో ఎఫ్ఎస్టీ టీమ్స్ ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశారండి. ఎంక్వైరీ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళకి క్యాష్ అయితే దొరికింది. ఆ క్యాష్ దొరికిన తర్వాత ఏంటంటే ప్రిలిమినరీ ఎంక్వైరీలో సస్పిషియస్ గ్రౌండ్స్లో